హాయ్ శ్రీకృతి ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ శ్రీకృతి ఫ్యామిలీ తరపున విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి సందర్భంగా మా చేనులో మేము మైసమ్మకు చేసుకుంటున్నాము. మా పొలం ఎలా ఉందో చూపిస్తాను, చూసేసేయండి. మా చేను దగ్గర మా నాన్న బాగా చెట్లు పెట్టాడు, చూడండి. ఇది నిమ్మ చెట్టు, ఈ రెండు నిమ్మ చెట్లే చూడండి. ఈ మిరప చెట్లు ఇంకా పెరగలేదు, మొన్ననే పెట్టారు. ఇది సీతాఫలం చెట్టు, చాలా పెద్ద ఉంది కదా. ఇంకా సీతాఫలాలు ఇంకా పండలేదు. ఇంత పెద్దగా ఉంది కదా. ఇది ఉసిరికాయ చెట్టు చూడండి, అక్కడ కనిపిస్తున్నాయా? ఉసిరికాయలు ఉన్నాయి. ఇది జామ చెట్టు దగ్గర గుడిచే చూడండి. ఇక్కడ మామిడి చెట్లు కూడా ఉన్నాయి, కొబ్బరి చెట్లు. మీ అందరికి ఇలాంటి పచ్చటి వాతావరణం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చూసారుగా, ఇప్పుడైతే మైసమ్మ కాడ మనమైతే మొక్కు తీర్చుకుందాం. మైసమ్మ కాడికి వెళ్దాం. గొర్రెపిల్లని తీసుకొని వస్తారు చూడండి. దేవుని దగ్గర పొగేయడం కోసం మంట రెడీ చేస్తున్నాం. అందరం అయితే తల్లి దగ్గరికి అయితే వచ్చాము. అమ్మ అందరికీ బొట్టు పెట్టి తల్లిని మంచిగా మొక్కుకోమని చెప్పింది. మైసవ తల్లికి అమ్మ నైవేద్యం తీసుకొచ్చింది ఇంటి దగ్గర నుంచి. తీసుకొచ్చిన నైవేద్యం అయితే అమ్మకు ఆరగింపు చేశాము. అలా ఆరగింపు చేసిన తర్వాత అమ్మ ధూపం వెలిగించింది. తల్లికి ఇంత మంచిగా ధూపం వెలిగిస్తే అంత మంచిది. మేమందరం మంచిగా మొక్కుకున్న తర్వాత అమ్మ కొబ్బరికాయ కొట్టి గొర్రెపిల్లకు కాలు కడిగి మంచిగా బొట్లు పెట్టింది. ఇక తల్లి అంగీకారం కోసం, తల్లి ఆజ్ఞ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. మైసవ తల్లి కాడ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత సంధ్య బండ్లకు పూజ చేసింది. అన్నిటికీ గంధం పెట్టి దండలు అయితే కట్టింది. బండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక అందరం కలిసి తినాలి. తిన్న తర్వాత జంబికి అక్కడికి వెళ్ళాలి.
దావత్లు అయితే అయిపోయినాయి, అందరం కలిసి తిన్నాము, చాలా సంతోషం అనిపించింది. పండుగ నాడు అందరం కలిసి ఒకటేసారి తింటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడైతే జంబి తీసుకోవడానికి వెళ్ళాలి. ఊర్లో పెద్ద మనుషులు అందరం కలిసి జంబి చెట్టు కాడికి వెళ్ళి అక్కడ పూజ చేసిన తర్వాత జంబి తెచ్చుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. ఇప్పుడైతే మేమందరం అక్కడికే వెళ్తున్నాము, పదండి. మా అన్న 5 సంవత్సరాల తర్వాత వచ్చిండు ఫారెన్ నుంచి వెళ్ళి. 5 సంవత్సరాల తర్వాత మేమిద్దరం కలిసి జంబి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మేమైతే రావడం లేట్ అయింది. మేము వచ్చేసరికి పూజ కంప్లీట్ అయిపోయింది. ఇదే చూడండి జంబి చెట్టు. ఈ చెట్టుకే పూజ చేశారు. పూజ చేసుకొని మొత్తం తెంపుకొని పోయారు. అలా పూజ చేసిన చెట్టు దగ్గరనే మేము కూడా జంబాకు అయితే తెంపుకున్నాము. తెంపుకొని అయితే ఊర్లోకి వస్తున్నాము. అలా జంబి తెంపుకున్న తర్వాత మళ్ళీ ఊర్లో గ్రామ పంచాయతీ వరకు అయితే భజన చేసుకుంటూ అయితే వస్తారు. ఇది మా ఊర్లో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్. మేము చదువుకున్నది ఇందులోనే. ఇదే మా స్కూల్. మా ఊరిలో కూడా ఒక జంబి చెట్టును అయితే నాటుతారు పెద్దలందరూ కలిసి. మేమందరం కలిసి మళ్ళీ చప్పర్లతో ఆ జంబి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అయ్యవారితో ఆ చెట్టుకైతే పూజ జరిపిస్తారు. పూజ జరిపించిన తర్వాత ఆ చెట్టులో ఉన్న జంబాకు అయితే అందరూ తెంపుకుంటారు. అలా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత అందరు కలిసి ఆ చెట్టునైతే పెకిలించడానికి ట్రై చేస్తారు. చాలా మంచిగా అనిపిస్తుంది, చూడండి మీరు కూడా. అలా పెకిలించిన తర్వాత ఊర్లో ఉన్న అందరూ గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చి ఒకరినొకరు జంబి పెట్టుకుంటారు. చాలా మంచిగా అనిపిస్తుంది. పల్లెటూరులో ఇలాంటి సాంప్రదాయం చాలా రోజుల నుంచి వస్తుంది. ఊర్లో అందరూ కల్మషం లేకుండా ఒకరినొకరు జంబి పెట్టుకొని పలకరించుకుంటారు. చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళందరూ మా 10th బ్యాచ్. మా అన్న శ్రీకాంత్, మా ఫ్రెండ్ శ్రీనివాసు, మహేష్ బాబు, వేణు, ప్రశాంత్, వాళ్ళ కొడుకు శ్రీను. థ్యాంక్ యూ. జంబి దగ్గర అయితే అందరికీ జంబి పెట్టి అందరినీ పలకరించి అయితే ఇంటికి అయితే వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి అయితే కుట్టి నా కోసం వెయిట్ చేస్తుంది, రెడీ అయిందట. ఇంట్లో అమ్మ నాన్నకి జంబి పెట్టి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకోవడం జరుగుతుంది. కుట్టికి కూడా జంబి పెట్టాను, కానీ కుట్టి ఇలా రియాక్ట్ అవుతుంది అనుకోలేదు. చూడండి ఎలా రియాక్ట్ అయిందో. మా ఈ దసరా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. Please subscribe my channel. Thank you.